హలో, నమస్కారం. మొదటి రోజు బిగ్ బాస్ సీజన్ 8 రివ్యూకి స్వాగతం. విషయంలోకి వెళ్తే ముందు రోజు అనిల్ రావిపూడి గారు ఒక చిన్న టెన్షన్ క్రియేట్ చేద్దామని ఒకరిని బయటికి తీసుకెళ్ళాలి, ఇంట్లో అందరూ ఎవరు అర్హులు కాదు, ఓట్ చేయండి అంటూ చెప్పిన టాస్క్ వల్ల పెద్ద ఇబ్బంది అయితే క్రియేట్ అయింది ఇంట్లో. మనకు తెలుసు కదా, ఒక చిన్న అవకాశం కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అన్నట్టుగానే ఉంది. మణికంఠ అయితే చాలా ఫీల్ అయ్యాడు. తనకు రాగానే తన గురించి తెలియదు. 6 monthsలో నేను ఇంట్లోనే ఉన్నాను, నేను బయటకు ఎక్కడా వెళ్ళలేదు, వితౌట్ నోయింగ్ మీ హౌ కెన్ యూ ఓట్ మీ అంటూ రకరకాల మాటలు ఎంతో అందరిపైన పూనకాలు వచ్చే విధంగా అయితే మాట్లాడుతున్నాడు. మరి అంత ఫీల్ అవ్వాల్సిన విషయం అయితే లేదు, బట్ తను టూ ఎమోషనల్ ఉన్నాడు. మొదట్లోనే అంత ఎమోషనల్ అవసరం లేదు, బట్ మరి సీన్ చేయాలని చేస్తున్నాడా? ఎందుకంటే దాని తర్వాత ఒక కాన్వర్జేషన్లో తను అందరూ చిన్న విషయం దొరికితే వెయిట్ చేస్తుంటారు, నేను కూడా అలాగనే వెయిట్ చేస్తున్నాను అంటూ మాట్లాడుతున్నాడు. సో ఐ డోంట్ నో, మణికంఠ ఎంతవరకు కావాలని చేస్తున్నాడా, తన పర్సనాలిటీ ఇంతేనా, ఇలానే బిహేవ్ చేస్తే మాత్రం ఐ డోంట్ నో ఎంతవరకు ముందుకెళ్తాడు, ఎంతవరకు ముందుకెళ్ళాడనే విషయం డౌటే. ఓకే, నెక్స్ట్ విష్ణుప్రియ విషయంకి వస్తే, ఇదే టాపిక్లో మణికంఠ మాట్లాడుతూ, విష్ణుప్రియ ఎందుకు నువ్వు ఓట్ చేసావంటే తను ఫెమినిటీ అనే మాట అయితే వదిలేస్తుంది. ఫెమినిటీ, తను అమ్మాయిలకి ఎలాగూ నేను కొంచెం ఎక్కువ సపోర్టు అంటే, మణికంఠ నో, ఇద్దరికి ఈక్వల్ ఉండాలి, అందరికీ ఈక్వల్ ఉండాలి. మణికంఠ అండ్ పృథ్వీరాజ్ ఇద్దరు ఉంటారు అక్కడ, ఇద్దరు నో ఈక్వల్ ఇవ్వాలి ఇద్దరు అని చెప్తారు. అండ్ విష్ణుప్రియ, నీలో కూడా అబౌట్ ఫెమినిటీ ఇన్ యూ అని ఒక మాట అయితే మణికంఠ పైన అనేస్తుంది. తెలియకపోతే తెలియకుండా ఉంటానంటూ మణికంఠ అంటాడు. నెక్స్ట్ నిఖిల్ మణికంఠని కొంచెం కూల్ చేయడానికి ట్రై చేయాలని మల్టిపుల్ సిచ్యుయేషన్స్లో సేమ్ టాపిక్ మీద తెస్తే మణికంఠకి మళ్ళీ తిక్కరేగుతుంది. ఎల్డర్స్ని రెస్పెక్ట్ చేయాలంటూ ఏదో నిఖిల్ స్టార్ట్ చేస్తాడు. నిఖిల్ అన్ని విషయాల్లో అయితే ఇన్వాల్వ్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాడు. మరి అది తన పర్సనాలిటీనా అన్నింటిలో అలా ఇన్వాల్వ్ అవ్వడం, లేకపోతే బిగ్ బాస్కి వచ్చిన తర్వాత అలా చేస్తున్నాడు అనేది ఇంకొన్ని రోజులు పోతే మనకే అర్థమైపోతుంది. దాని తర్వాత వాష్రూమ్లో శేఖర్ భాష గారు అండ్ బేబక్క రాగానే, శేఖర్ భాష గారి గురించి ఒక విషయం అయితే చెప్పుకోవాలి. ప్రతి మాటకి తన దగ్గర ఏదో ఒక ప్రాస వర్డ్ అయితే ఉంది. బేబక్క బాత్రూంలో ఐ లవ్ యూ, ఏదో ఈ వ్యూ బాగుంది అంటే ఐ లవ్ యూ అన్నిటికంటే బాగుండే వ్యూ ఐ లవ్ యూ అని అలా ఒక ప్రాస. అలాంటిదే ఇంకోటి ఏదో చెప్తాడు. ద్రౌపదికి 5 మంది భర్తలైతే పార్టీకి 6 మంది భర్తలు ఉండేది చపాతీ అట. ఇలాంటివి చాలా రకాలైన ఫన్నీ జోక్స్ కుళ్ళు జోక్స్, ఒకటి ప్రాస జోక్స్ అన్ని మంచిగానే చేస్తున్నారు. ఆ తర్వాత కిచెన్ వర్క్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి నిఖిల్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేయడానికి ట్రై చేస్తుంటాడు. బట్ ఒక రైవల్రీ, ఒక అయితే ఎనిమిటీ అయితే చిన్నది మణికంఠ, సీత వీళ్ళందరికీ నిఖిల్ పైన స్టార్ట్ అయిపోయింది. అన్నిట్లో తను దూరిపోతున్నాడు, ఇన్వాల్వ్ అయిపోతున్నాడు అంటూ కాన్వర్జేషన్లో మాట్లాడతారు. దాని తర్వాత సోనియా, ఆర్జీవి గారు సపోర్ట్ చేశారు కదా, ఎందుకు సపోర్ట్ చేశారా అనుకున్నాను. చిన్న వాయిస్ ఏం కాదండి, మంచి అన్ని విషయాల్లో అందరినీ ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నారు అనే వర్డ్ అయితే యూజ్ చేస్తుంది మల్టిపుల్ టైమ్స్.
నాకు కూడా అది పర్సనల్గా అలా మాట్లాడడం మరి నచ్చలేదు. రోజంతా అబ్జర్వ్ చేసి ఒక్క రోజులోనే అందరినీ అంత పెద్ద మాట అనాల్సిన పని అయితే లేదు. ఆ? తను ఎంత రెస్పాన్సిబుల్గా ఉందో లేదో మనకు తను కూడా చూసుకోవాలి. ఓకే, దాని తర్వాత విషయానికి వస్తే నో క్యాప్టెన్ అన్నారు కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ నో క్యాప్టెన్ దెర్ విల్ బి 3 చీఫ్స్. ముగ్గురు చీఫ్స్ ఉంటారు. సో నిన్న ఎవరైతే గేమ్స్లో గెలిచారో వాళ్ళందరూ పోటీదారులు. యశస్వి, నిఖిల్, బేబక్క, శేఖర్ బాషా అండ్ నబీల్. వీళ్ళ 5 అండ్ నైనిక కూడా, వీళ్ళందరూ గెలిచిన వాళ్ళందరూ కూడా ఈ పోటీలో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇలా చెప్తూ బిగ్ బాస్ ఇది అధ్యాయం 1 చాప్టర్ మొదలైంది. ఇది మీ ఈ 3 చీఫ్స్ను సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకి బిగ్ బాస్ యొక్క గమనమే మారిపోతుంది అంటూ ఒక కమెంట్ అయితే చేస్తారు. సో దాని తర్వాత శేఖర్ భాష ఒక ఆరెంజ్ తీసుకొని గేమ్ ఆడుతూ ఏదో అందరికీ త్రో చేస్తూ ఆడుతూ ఉంటాడు. సో జనరల్గా బయట ఇలా ఆడితే ఎవరు పెద్ద పట్టించుకోం. బట్ ఇది బిగ్ బాస్ హౌస్ కదా, చిన్న పాయింట్ దొరికిన అందరూ ఎప్పుడెప్పుడా కెమెరా స్పేస్ కోసమో తెలియదు, బట్ చెయ్యాలనో తెలియదు. బయట అయితే ఇలా చేస్తారో కూడా తెలియదు. ఆరెంజెస్ ఎవరైతే ఇది మణికంఠ పాయింట్ ఇచ్చాడు అనుకుంటా సోనియాకి, ఆరెంజెస్ సోనియా స్టార్ట్ చేస్తుంది, ఎవరు ఆరెంజెస్ తీయడానికి వీలు లేదంటూ. కొంచెం పదే ఆరెంజెస్ తీయడానికి వీలు లేదు, అది లేదు, ఇది చేయకూడదు, మీకు ఫుడ్ అంటే వాల్యూ లేదు, ఫుడ్ అంటే ఇర్రెస్పాన్సిబుల్, ఇది అంటుంటూ డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు ఫుడ్ని. రేషన్ లిమిటెడ్గా ఇచ్చినప్పుడు ఏంటి మీ ఆటలు, ఇవన్నీ మాటలు అంటే శేఖర్ భాషకి కొంచెం కోపం అయితే వస్తుంది. రూల్ ఏమైనా పెట్టాడా అని అడుగుతాడు. రూల్ ఏం లేదన్నా, మీ ఇష్టం, మీరు కింద పడిన తొక్కేసేయండి, తినేసేయండి, మీరు హ్యూమన్ కాకపోతే. బట్ వేరే వాళ్ళకి, అలాంటి వాళ్ళకైతే పెట్టకండి అని గందరగోళం. ఇద్దరికి ఆవేశం పెరిగిపోతుంది, ఒకరిపైన ఒకరు మాటలు అయితే అనుకుంటారు. అయిపోయిందిరా. శేఖర్ భాష ఒక మాటతో అయితే రాష్ట్ర పాలిటిక్స్ ఇవన్నీ ఆడుతున్నారు, వాళ్ళని ఏదో గెలకాలి అంతే ఇక్కడ, దానికోసమే మీరు ఏది లేదు అంటూ అయితే స్టార్ట్ చేస్తాడు అనేసి ఇంకా అక్కడికి ఎండ్ చేస్తాడు. దాని తర్వాత ఒక 15 నిమిషాలకి ఇద్దరు మళ్ళా శేఖర్ భాష వెళ్ళి అమ్మాయి స్ట్రాంగ్ అనుకున్నాను, ఎవరి మీదనో అరుస్తుంది అనుకుంటే నా మీదతోనే స్టార్ట్ అయింది అంటూ మళ్ళీ ప్యాచప్ అవడానికి ఇద్దరు ట్రై చేస్తారు. బట్ చిన్న ఏంటి ఒలిపిరి జాలు గాలి, అది పెను తుఫాన్గా మారడానికి అనడానికి చాలు. ఇట్లాంటివే చిన్నవన్నీ పైలప్ అయ్యే లాస్ట్కి పెద్ద తుఫాన్గా మారబోతాయి. దాని తర్వాత సంచాలక్ ఒక టాస్క్ స్టార్ట్ చేస్తారు. వన్ ఆఫ్ ద ఫస్ట్ చీఫ్ సెలెక్ట్ చేసుకోవడానికి టాస్క్ అదే. అందులో అభయ్, మన విష్ణు ఆర్ నవీన్ పెళ్లి చూపులు సంచాలక్గా వ్యవహరించాలని మిగతా వాళ్ళంతా డిసైడ్ చేసి చెప్తారు. సో టాస్క్ ఏంటంటే ఒక బజర్ ఉంటుంది, బజర్ మోగంగానే వీల్ తిప్పుతారు, ఏ కలర్ వస్తే ఆ కలర్ రోప్ని కట్ చేస్తారు. అండ్ మన కంటెస్టెంట్లు అన్నారు బై ద టైం రోప్ కట్ చేసే టయానికి వాళ్ళు కింద పడకుండా గాల్లోనే ఆ రోప్స్ పైన ఉండాలి. సో నిఖిల్ అండ్ నైనిక ఫైనల్ వరకు వస్తారు. నైనిక డాన్సర్ కాబట్టి మంచి ఫిజికల్ స్టామినా అయితే నైనికాకు ఉంటుంది. అలాగే నిఖిల్ కూడా ఏం తక్కువ కాదండి, ప్రొఫెషనల్ డాన్సర్కి చాలా బాగా డాన్స్ చేస్తారు, చూసాం కదా ముందు వీడియోలో. సో నైనిక లాస్ట్లో ఇంకా ఎలాగైనా అమ్మాయి కొంచెం ఫిజికల్గా అబ్బాయి స్ట్రాంగ్ కదా, షీ ఈజ్ ఆల్సో స్ట్రాంగ్, బట్ అబ్బాయిలు హీ హ్యాజ్ ఎ ఎడ్జ్ ఓవర్. హీ ఈజ్ డాన్సర్ యాజ్ వెల్ అండ్ ఫిజికల్లీ కొంచెం స్టామినా ఉన్న పర్సన్ కాబట్టి మన నిఖిల్ నైనికాన్ని దాటుకొని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మణికంఠ కొంచెం నోటిదూల ఉందనే చెప్పుకోవాలి. బేబక్కని నవ్వుతూ బాగానే గుంజుకొస్తున్నావక్క, కానీ ఎన్ని రోజులు ఇలా, అసలు ఆ మాట ఏంటి, మీకెందుకు ఒక్క రోజు కాలేదు,
అప్పుడే తన మీద కమెంట్ జడ్జిమెంట్ తన మెల్లిగా స్లోగా వెళ్తుంది. నువ్వు పరిగెడుతున్నావు అని అందరూ పరిగెట్టాలా? కానీ బేబక్క మాత్రం కొంచెం సాఫ్ట్ మనిషిలానే అనిపిస్తుంది నాకు చూడంగా. నాకు నేను నచ్చను సంతోషంగా ఉండకపోతే, అందుకనే ఎలాంటివి ఉన్నా నేను నవ్వుతూ ఉంటాను. అప్పుడు అనగానే నేను డైల్యూట్ అయిపోతా. మణికంఠ నేను డైల్యూట్ అయిపోతా. నేను డైల్యూట్ అయిపోతే ఏంటో చెప్పాడండి. నాకైతే ఏం చెప్తున్నాడో కొన్ని మాటలు కొంచెం హైపర్ ఉన్నాడు, మరీ హైపర్ ఉన్నాడు అన్నిట్లో. ఇది ఆఖరి పోరాటం, మరీ అంత చేయకపోతే బాగుండేది. ఇది తనకేదో ఇంకా అయిపోతుంది అన్నట్టు మరీ అలా. మరి అది ఎంత మీకు నచ్చుతుందో నచ్చదో నాకు తెలియదు. నాకైతే పర్సనల్గా నచ్చలేదు. అలా ఎమోషనల్గా మాట్లాడుతున్నాడు. అందరికీ ఉంటాయి, అందరూ అక్కడ ఎమోషనల్ స్టేట్లో ఉంటాయి. బట్ తనదే ఎమోషన్ అన్నట్టు ఇంకా ఏది ప్రపంచం లేదన్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ మన శేఖర్ భాష ఇంకో జోక్ వేస్తాడు. అక్కడ గ్రూప్ అందరూ మాట్లాడుతుంటే ఆనియన్ ఎర్రగడ్డ, రైట్, ఆనియను అంటే ఆనిస్తాను అని తెలుగులో ఇంకో ప్రాస జోక్ అయితే వేశాడు, ద్రౌపది చపాతీలాగా. దాని తర్వాత మణికంఠ యశస్వినితో ఎవరు ఎక్కడ నోరు జారుస్తారు కాదా అని కాచు కూర్చున్నాడంట. అంటే అందరూ మణికంఠ చెప్తున్నాడు యశ్మికి, అందరూ ఎక్కడ నోరు జారుస్తారని కాచు కూర్చున్నారు, అలాగే నేను కూడా కాచు కూర్చున్నా అన్నట్టే చెప్పాడు. సెకండ్ డేస్కి పర్స్పెక్టివ్స్ మారిపోతాయి అని చెప్తూ చేతో చెప్పుకొచ్చాడు. దాని తర్వాత సెకండ్ ఛాలెంజ్ ఫర్ చీఫ్ స్టార్ట్ అవుతుంది. మంచి నైనిక అయితే చాలా బాగా ఒక చిన్న పిల్లలాగా గెంతులేస్తూ గేమ్ అయితే ఆడి గెలిచేస్తుంది. బేబక్క పాపం వెళ్ళడానికి చాలా కష్టపడుతుంది. ఆవిడకి ఆడటం కూడా రాదు, కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది నాకైతే చూసినప్పుడు. చూడండి అన్నిట్లోనూ అదే ఇంకా సీత మన ఎక్కడ దొరుకుతాడా నిఖిల్ అని వెయిట్ చేస్తున్నాను మణికంఠ సీతతో అంటూ ఉంటాడు. ఏం దొరికితే ఏం చేస్తాడు మరి చూడాలి. నెక్స్ట్ టైం దొరికితేనప్పుడు నిఖిల్ క్వైట్గా ఉన్నాడు అనిపించింది, ఏమీ పెద్ద గొడవ కాకూడదు అన్నట్టు. చూద్దాం ఇద్దరిలో ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో మెల్లిగా తెలుస్తుంది. దాని తర్వాత బేబక్క ఇంకొక మాట అయితే ఉంటుంది బిగ్ బాస్తో జోవియల్గా, ఈ మధ్య వయస్కురాలని కూడా ఒక చూసుకొని గేమ్స్ ఇవ్వండి బిగ్ బాస్ అంటూ. ఓకే, అది ఫన్నీగానే ఉంది. దాని తర్వాత సీత అదే అబౌట్ నిఖిల్ ఈ మాట చెప్తుంది, పక్కకెళ్ళి ఆడుకో, అది హర్ట్, అలాంటివి కొన్ని హర్టింగ్గా ఉన్నాయి, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడంట నిఖిల్. మరి చూద్దాము. నిఖిల్ కూడా కొంచెం అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా, అప్పుడే లీడర్షిప్ తీసుకోకుండా కొంచెం అబ్జర్వ్ చేసి ఎవరేంటి అని తెలుసుకుంటే బాగుండేది. మరి దాని తర్వాత నబీల్, నిఖిల్ అండ్ నైనిక థర్డ్ చీఫ్ని సెలెక్ట్ చేసుకోమని బిగ్ బాస్ ఆదేశాలు అయితే జారీ చేస్తాడు. సో వాళ్ళు ఒక్కొక్కరిని రూల్ అవుట్ చేస్తూ ఫైనల్గా యష్మిని అయితే పిక్ చేసుకుంటారు. బట్ ఈ విషయంలో సోనియాకి చాలా అబ్జెక్షన్ అయితే వచ్చి, తను ఇంకా ఇది వాళ్ళ డెసిషన్ కదా, ఇప్పుడు నీ డెసిషన్ కాదు కదా, వాళ్ళకు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, వాళ్ళ ప్రకారం తనని పిక్ చేశారు అని చెప్తే కూడా వినకోకుండా రైట్ డెసిషన్ చేయాలి, రైట్ జడ్జిమెంట్ చేయాలి, రైట్గా ఉండాలి, అంతా లక్ బేస్డ్ ఉండకూడదు, హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి చేయాలి అంటూ ఇంకా ఆపకుండా నాన్ స్టాప్గా ఇది వదిలేయకుండా కొంచెం అయితే ఎందుకురా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది సోనియా విషయంలో. కొన్ని విషయాల్లో ఊరికే అరిస్తే అయిపోదు కదా. ఆర్జీవి గారు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా కొంచెము మాటల విషయంలో కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నారు. బట్ లాజికల్గా ఉన్నారా లేదా మీరు చూడండి. నాకైతే ఇప్పుడు అనవసరమనే అనిపించింది. అంత నువ్వు హైపర్, అంత ఆవేశం అవసరం లేదు. ఇప్పుడే అంత పక్కన వాళ్ళ జడ్జిమెంట్ని
కూడా నువ్వు కాదని నీ ఒపీనియనే కరెక్ట్ అనుకోవడం కాదు. కొంచెం సాఫ్ట్గా చెప్పిండొచ్చు. అదే విషయం నీకు అనిపిస్తే సాఫ్ట్గా చెప్పిండొచ్చు. ఇప్పుడే అవసరం లేదు. సో నబీల్ కూడా పర్ఫార్మెన్స్ హీ హ్యాజ్. సో నబీల్ని ఫస్ట్ తలని క్రష్ చేయాలంటూ ఒక టాస్క్ ఏదో క్యాన్సల్ అవుట్, రూల్ అవుట్ చేయడానికి ఒక టాస్క్ పెట్టంగానే ఫస్ట్ నైనిక అండ్ నిఖిల్ వచ్చి నబీల్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే నువ్వు సైలెంట్గా ఉన్నావు అండ్ నీ స్ట్రెంగ్త్ ఏంటి అన్న విషయం మాకు ఈ 2 డేస్లో కనిపించలేదు, సో అందుకు అని చెప్తారు. అండ్ అని నిఖిల్ చెప్తాడు. నైనిక ఏమో రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు కమాండ్ చేయాలి, దాన్ని హోల్డ్ చేయాలి, అది మాకు నీలో కనిపించలేదు అంటూ చెప్తే, అయితే నీలో దాన్ని నబీల్ నైనిక అంటే నేను ట్రై చేస్తున్నాను, నేను చూపిస్తాను ఈ 2 డేస్లో అని చెప్పి నైనిక అంటుంది. ఓకే అని నబీల్ ఓకే వెళ్ళిపోతాడు. దాని తర్వాత బేబక్కని అయితే క్రష్ చేస్తారు. బేబక్క ఏమీ డిఫెన్స్ ఏం చేయదు, ఓకే ఓకే అని చెప్పేసి అంతా సాఫ్ట్గా ఉంటుంది. ఇది ఒక సాఫ్ట్గా ఉండడం కూడా ఒక నెగిటివ్ అవుతుంది బేబక్కకి. కొంచెం తనను తాను డిఫెండ్ చేసుకుంటే బెటర్. దాని తర్వాత అందరూ చెప్తే వచ్చి మళ్ళీ ఏదో చెప్తుంది. ఇదే సాఫ్ట్గా ఉండడమే నాట్ రైట్ అంటూ నైనిక కమెంట్ చేస్తుంది. దాని తర్వాత శేఖర్ భాష వస్తుంది, రూల్ అవుట్ చేస్తారు. చెప్పు దాన్ని ఎందుకు చేసావు రూల్ అవుట్ అని భాష కొంచెం స్పోర్టివ్గానే తీసుకుంటాడు. అన్న మీకు అన్నీ ఉన్నాయి, అందరితో కలుస్తున్నారు, కానీ మీకులో బ్యాలెన్స్ లేదు, కొంచెం హైపర్ ఉన్నారు, కోపం తొందరగా వచ్చేస్తుంది అంటూ చెప్తారు. సో దాని తర్వాత యష్మిని చూజ్ చేసుకుంటారు. వై యూ చోజ్ యష్మి అని అంటుంది. సోనియా విషయంలో యష్మి ఇర్రెస్పాన్సిబుల్గా ఉందట. ఎందుకంటే తను గేమ్ ఆడే విషయంలో, ఇందాక రోప్ టాస్క్ విషయంలో అందరూ డ్రెస్ చేంజ్ చేసుకోండి అంటే తను ఇర్రెస్పాన్సిబుల్గా చేంజ్ చేసుకోలేదంట. సో సోనియా విషయంలో తను అందరినీ ఇర్రెస్పాన్సిబుల్ అంటుంది. అది చాలా బ్యాడ్ అండి, నాకు పర్సనల్గా బ్యాడ్ అనిపించింది. మరీ అంత క్విక్గా నువ్వు ఇర్రెస్పాన్సిబుల్ అంటున్నావు అందరినీ. సో హైపర్ అవుతుంది తను. చూడండి అంటే హైపర్ కాదు, నువ్వు తన మీద అంత యారగెంట్గా కమెంట్లు చేస్తుంటే తను డిఫెండ్ చేసుకుంటుంది. డిఫెండ్ చేసుకోవడంలో నీ మాటలకి తను హర్ట్ అయ్యి బ్లంట్గా మాటలు వదిలేస్తుంది, నీలాగానే నా ఇష్టం అన్నట్టు. ఐ మీన్ సోనియా లాగా, అంతే కదా. సో బట్ సోనియా కొంచెం కూల్ డౌన్ అయ్యి, అండ్ మన యష్మి సోనియా అందరినీ ట్రిగ్గర్ చేస్తున్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. కావాలని ట్రిగ్గర్ చేస్తుందో మరి చేయాలని చేస్తుందో మరి ఫోన్ తెలుస్తుంది మనకి. సో అది ఇవాళ రివ్యూ. మరి సెకండ్ రోజు రివ్యూ టుమారో చూసుకుందాం. ఏమైనా తప్పులు, మీకు ఏమైనా ఒపీనియన్స్, మీరేమైనా నేను చెప్పిన ఒపీనియన్ తప్పు అనుకుంటే కింద కమెంట్ చేయండి. నేనేమైనా మిస్ అయినా కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.